ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైసుడు ఫ్లేవర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అందరికీ హ్యాపీ వినాయక చవితి. చాలా డేస్ అయింది మేము వీడియోస్ పెట్టక, ఎందుకంటే మేము కొన్ని వర్క్స్ వల్ల కానీ ఆర్గానిక్ ఫార్మ్ స్టార్ట్ చేయడం వల్ల కానీ దానివల్ల వీడియోస్ అనేది లేట్ అయింది. మేమేమేమి వర్క్స్ చేస్తామనేది కూడా మేము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాము. పాల తలికల పాయసం కోసం ఏమేమి తీసుకోవాలి అంటే 1 లీటర్ పాలు, 1 గ్లాస్ బియ్యపిండి, 1 కప్పు షుగర్, 1 కప్పు సాబుదానా, 3 స్పూన్ల నెయ్యి, 1 కప్పు తరిగిన బెల్లం, పిస్తా, బాదం, కాజు, కిస్మిస్, గుమ్మడి గింజలను తీసుకోవాలి. ఇప్పుడు సాబుదానాన్ని ఒక 15 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసుకొని మనం డ్రై ఫ్రూట్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేలా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో గ్లాసున్నర వాటర్ని మరిగించుకొని బియ్యపిండి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు తాలికలు ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ఇలా మధ్యలో చిన్న చిన్న కుడుములు కానీ ఉండ్రల్లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు అదే ప్యాన్లో పాలను పోసుకొని మరిగించుకోవాలి. పక్కన ఒక బౌల్లో మనం తీసుకున్న బెల్లాన్ని ఇలా కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇంతకుముందు బియ్యం ఉండను ఉంచుకున్నాం కదా, దాన్ని కొన్ని నీళ్ళలో వేసుకొని ఇలా థిక్నెస్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు సాబుదానా, తాలికలు వేసుకొని ఉడకనివ్వాలి ఒక 10 నిమిషాల పాటు. ఇప్పుడు థిక్నెస్ కోసం మనం కలుపుకున్న బియ్యం పిండిని యాడ్ చేయాలి. చివరగా బెల్లం పాకం పోసుకొని కలుపుకోవాలి. ఇలా పోసుకున్నాక ఒక 10 నిమిషాల పాటు సిమ్లో ఉంచుకోవాలి. చివరగా డ్రై ఫ్రూట్స్, ఇలాచీ వేసుకొని 1 నిమిషం పాటు సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు వేడివేడిగా పాల తాలికల పాయసం రెడీ. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా నైవేద్యం చేసి దేవుడికి పెట్టండి. అందరికీ మరొకసారి హ్యాపీ వినాయక చవితి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.